పట్టణాల్లో పచ్చదనం కోసం పట్టణ ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. కానీ పాలక వర్గాల నిర్లక్ష్యంతో ప్రకృతి వనాల స్ఫూర్తి దెబ్బతింటుంది. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పచ్చని చెట్లు ఎండిపోయి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. కుత్బుల్లాపూర్లోని దుండిగల్ గండి మైసమ్మ పురపాలక సంఘం సంరక్షణ మరవడంతో చెట్లన్నీ ఎండిపోతున్నాయి. దీంతో ఇక్కడి ప్రకృతి వనం ఎండిన చెట్లతో కళావిహీనంగా కనిపిస్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాల పేరుతో చెట్లు మొక్కలు నాటి పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో వీటిని తెరపైకి తీసుకొచ్చారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో కాసేపు ప్రకృతిలో సేద తీరేందుకు, ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ప్రజలకు అందుబాటులో ఉండేలా వీటిని అభివృద్ధి చేశారు. అందుకోసం పలు మున్సిపాలిటీలు భూములను సేకరించి కోట్ల రూపాయల నిధులతో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. సందర్శకుల కోసం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్లోని దుండిగల్ గండి మైసమ్మ పురపాలక సంఘం పట్టణ ప్రకృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. 1/2 ఎకరం విస్తీర్ణంలో గాగిల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ఎండిపోయి ప్రకృతి లేని వనంగా మారింది. కనీస సౌకర్యాలు లేకుండా కూలిన వాకింగ్ ట్రాక్లు దర్శనమిస్తున్నాయి. నీళ్లు పోసి చెట్లను సంరక్షించేవారు లేరు. కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పశువులు చెట్లను గడ్డిని తినేస్తున్నాయి. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అటువైపు వచ్చేందుకు సందర్శకులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చెట్లు కావాలి, నీడకు ఎండ బాగా కొడుతుంది, నీడ లేదు. చెట్లు ఉంటే జర నీడకు మనుషులకు ఆరోగ్యం ఉంటది, ఇంత గాలి వస్తుంది, ఏదో అది ఉంటది. కానీ నీళ్ళు కూడా లేవు. మళ్ళా చెట్లకు ఆ గోదావరి నీళ్ళు కూడా సరిగా రావు. వాళ్ళు కూడా ఎడికెళ్ళి తెచ్చిపోస్తారు. మరొక బోరా నేసి నీళ్ళు తీసుకొచ్చి పోస్తే మంచిగా. ఉన్న చెట్లు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తాయని అంటున్నారు. అవి కాకుండా కొంచెం మనకి హ్యూమన్స్ కి కానీ యానిమల్స్ కి కానీ కొంచెం ఆక్సిజన్ పరంగా అండ్ షేడ్ పరంగా కొంచెం యూజ్ అయ్యే చెట్లు పెడితే బాగుంటుంది. ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉన్నాయి, అంతుంది. కానీ అదే మనం చెప్తున్నారు, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తాయని అంటున్నారు ఆ చెట్లు. అట్లాంటివి కాకుండా కొంచెం మనకి హెల్త్ కి, పిల్లలకి ఈవినింగ్ అందరు వాకింగ్ వస్తారు, ఇక చూసి అట్లాంటివి మంచిగా పెడితే బాగుంటుంది. పట్టణ ప్రకృతి వనాల లక్ష్యాన్ని దుండిగల్ గండి మైసమ్మ పురపాలక సంఘం నీరుగారుస్తోంది. స్థానిక పాలకవర్గం పట్టణ ప్రకృతి వనంపై శ్రద్ధ తీసుకోకపోవడంతోనే పచ్చదనం కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా గ్రీన్ బడ్జెట్ రిలీజ్ చేస్తున్నా ఫలితం లేదు. ప్రజల వద్ద నుంచి హరిత నిధి పేరుతో పెద్ద మొత్తంలో పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు కేవలం పన్ను వసూళ్లపైనే ధ్యాస పెట్టకుండా పట్టణ వనాల అభివృద్ధి వైపు కూడా చూడాలని ప్రజలు కోరుతున్నారు.